ఫ్రెండ్స్ టెక్నోస్ 2032 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 23, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు చాలా మంది పిక్సెల్ 9 గురించి జరుగుతున్నారు. పిక్సెల్ 9 ఇప్పుడు 80,000కి వస్తుంది. మీరు చెప్పిన ప్రైస్కి రావట్లేదు 35,000 కానీ సేల్ అబ్బా, సేల్ చెప్పలేము మనం ఎప్పుడు ఎంత ప్రైస్ పెరుగుతాయో తగ్గుతాయో డిమాండ్ బట్టి ఉంటుంది. ప్రోడక్ట్ మీద డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, ప్రైస్ పెంచేస్తారు. అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినా కానీ అయిపోతాయి. అండ్ రెండు డిమాండ్ తక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం సేల్లో ఉంటాయి అండ్ తక్కువ రేట్కి వస్తుంటాయి. కొన్నిసారి ప్రైస్ కూడా తగ్గుతూ ఉంటాయి. డిపెండ్స్. ల్యాప్టాప్స్ అయితే దారుణంగా ఉంది. ల్యాప్టాప్స్ మనం ఇప్పుడు వీడియో రికార్డ్ చేశానన్నా, నేను రికార్డ్ చేసినప్పుడు చాలా ల్యాప్టాప్స్ అయితే స్టాక్లో ఉన్నాయి. ఎప్పుడైతే మళ్ళీ వీడియో పోస్ట్ చేసే టైంకి చాలా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి అండ్ ప్రైజెస్ పెరిగిపోయినాయి. చాలా వరకు తీసేసా వీడియోలో. ఇంకా మంచి ల్యాప్టాప్ డీల్స్ అయితే ఉన్నాయి, అన్నీ తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రైస్కి లేవు కాబట్టి. ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో మీరు యాక్టివ్గా ఉండండి కొంచెం. ఈ ఒక 1 వీక్ తక్కువ రేటుకి వచ్చినప్పుడు టెలిగ్రామ్లో వెంటనే అప్డేట్ అయితే ఇస్తాం. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ 1 వీక్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా ఒక 20 డీల్స్ నేను బయటికి తీసిపెట్టి 20 డీల్స్ ఇవి తెలిసి మళ్ళీ మీరు కొనాలనుకుంటే ఈ ప్రైస్కి అయితే ఇవి దొరకకపోవచ్చు ఈ సేల్ అయిపోయిన తర్వాత. ఒకవేళ ఈ లిస్ట్ మీరు చెక్ చేయాలన్నా కానీ టెలిగ్రామ్లో పిన్ చేసి ఉంటుంది మన ఛానల్లో. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి ఇక్కడ స్కానర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు స్కాన్ చేసి వెళ్ళొచ్చు. అక్కడ పిన్ చేసి ఉంటే అక్కడ నుంచి మీరు ఇవన్నీ చూడొచ్చు. ఇంకా ఏమైనా హాట్ డీల్స్ తక్కువ రేట్కి వచ్చినాయి అనుకోండి, వెంటనే అక్కడ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. అక్కడ ఫాలో అవుతూ ఉండండి. ఇవి సేల్ గురించి. ఈ సేల్లో మీరేం కొన్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. ఇక న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 15 డిజైన్ అయితే లీక్ అయింది. ఇది చూస్తే నాకు OnePlus 13s గుర్తు వస్తుంది. అంటే ఇప్పుడు ఫ్లాగ్షిప్ సిరీస్ కూడా మీకు డిజైన్ చేంజ్ చేసేస్తున్నారు. OnePlus 13s లాగే మీకు OnePlus 15 అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ డిస్ప్లే కూడా చేంజ్ అయిపోతుంది. డిస్ప్లే ఇప్పుడు 1.5K రెజల్యూషన్తో వస్తుంది. ఇంతకుముందు 2K ఉండేది, ఇప్పుడు 1.5Kకి తగ్గిస్తున్నారు. రిఫ్రెష్ రేట్ పెంచుతున్నారు. 165Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మెయిన్ OnePlus దీనిలో గేమింగ్కి ఫోకస్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు దీనిలో హెస్లబెడ్ పార్ట్నర్షిప్ కూడా ఉండదు. వీళ్ళు ఓన్లీ OnePlus ఇంజిన్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ ఫోన్ కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ డిసెంబర్ ఆ రేంజ్లో అయితే తెలుస్తుంది. ఇండియాలో ఆ రేంజ్లో లాంచ్ అవ్వచ్చు. డిసెంబర్ కానీ జనవరిలో కానీ లాంచ్ అవుతుంది. గ్లోబల్గా అయితే మాత్రం నెక్స్ట్ 1 మంత్లో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి ఎలా ఉంటుందో ఫోన్. iQOO 15 కూడా డిజైన్ బయటకు వచ్చింది. iQOO 15 డిజైన్ ఒకటి బాగుంది, డిఫరెంట్గా అయితే ఉంది. ఒక వాల్ పేపర్ థీమ్ లాగా ఉంది ఇది. అండ్ దీనికి కెమెరా చుట్టూ ఏదైతే ఉందో అక్కడ మీకు LED లైట్ అయితే ఉంది. iQOO 13లో కూడా ఉంది. iQOO 15లో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఈసారి డిస్ప్లే చేంజ్ అవుతుంది. iQOO 15లో మంచి డిస్ప్లే తీసుకొని వస్తున్నారు. శాంసంగ్ నుంచి తీసుకుంటున్నారు. శాంసంగ్ M14 డిస్ప్లే తీసుకొని వస్తున్నారు. ఇది 2K డిస్ప్లే, లిడ్ డిస్ప్లే ఇది. అంటే దీనిలో మీకు పోలరైజర్ అయితే ఉండదు. నార్మల్ డిస్ప్లేస్లో మనకి పోలరైజర్ ఉంటుంది. దీనివల్ల మీకు వైట్స్ కొద్దిగా కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. గ్రే కలర్లో అట్లా కనిపిస్తూ ఉంటాయి. సో దీనిలో ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న డిస్ప్లే మీకు కలర్స్ చాలా యాక్యురేట్గా అయితే కనిపిస్తాయి. చూడడానికి బాగుంటుంది డిస్ప్లే. 145Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. ఇది సేమ్ డిస్ప్లే మనం S26 Ultraలో కూడా చూడొచ్చు. ఈ 2 ఫోన్స్లోనే ప్రస్తుతానికి డిస్ప్లే అయితే వస్తుంది. ఇది OLED ప్యానల్. సామ్సంగ్ AMOLED అయితే కాదు, OLED ప్యానల్ సామ్సంగ్ తయారు చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లేతో అయితే iQOO 15 రాబోతుంది. ప్రాసెసర్ వచ్చేసరికి 8 Elite Gen 5తో వస్తుంది. కొత్త ప్రాసెసర్, కొత్త ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ ఇలాంటివి తీసుకొని వస్తారు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ కూడా పెరగొచ్చు అనుకుంటున్నాను నేను. ఒక 60,000 దాకా తీసుకెళ్ళొచ్చేమనిపిస్తుంది. చూద్దాం. డిసెంబర్లో ఈ ఫోన్ ఇండియాకి అయితే వస్తుంది iQOO 15. Origin OS అయితే ఇండియాకి రాబోతుంది, అది మాత్రం కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూస్తారు కదా, వివో కానీ iQOO కానీ మీకు Origin OSతో వస్తాయి. ఫంటచ్ OSతో అయితే రావు. ఆల్రెడీ బీటా టెస్టింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. 29th నుంచి, సెప్టెంబర్ 29th నుంచి X200 Pro, వివో X200 Pro కానీ iQOO 13 ఈ 2 ఫోన్స్లో బీటా టెస్టింగ్ కూడా తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ అనలిస్ట్ మింగ్ చూ కియో చెప్తున్న ప్రకారం చూసుకుంటే 2027 ఫస్ట్ హాఫ్లో మ్యాక్ బుక్స్ ఉంటాయి కదా, యాపిల్ మ్యాక్ బుక్స్లో మీరు టచ్ స్క్రీన్తో మ్యాక్ చూస్తారని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ 2026 స్టార్టింగ్లో బడ్జెట్ మ్యాక్ బుక్స్ చూస్తారు మీరు, తక్కువ రేట్లు అంటే 50,000 ఆ రేంజ్లో మీరు 2026 ఫస్ట్ హాఫ్లో, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో మనం ఈ బడ్జెట్ ల్యాప్టాప్స్ చూస్తాం. దీనిలో ఒక ట్విస్ట్ ఏంటంటే ప్రాసెసర్ ఏదైతే మీరు iPhone 17 Pro Maxలో చూస్తున్నారు, A19 Pro ప్రాసెసర్, సేమ్ ప్రాసెసర్తో వీళ్ళు ల్యాప్టాప్ కూడా తీసుకొస్తారన్నట్లుగా చెప్తున్నాడు. చూద్దాం ఇదంతా ఎగ్జాక్ట్ ప్రైస్లో తీసుకొస్తారు ఇండియాకి బడ్జెట్ ల్యాప్టాప్. నెక్స్ట్ మనం నథింగ్ ఇయర్ 3 అయితే లాంచ్ చేసింది. ఇది ఇండియాకి తీసుకొస్తారో తెలియదు, గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 18,000 రూపాయల దాకా ఉంది. యూరోస్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. దీనిలో స్పెషల్ ఏంటంటే కేసు కూడా మైక్ అయితే ఉంటుంది. కేసు కనిపిస్తుంది, దీనిలో ఒక మైక్ ఉంటుంది. టాక్ అని ఒక బటన్ కూడా ఉంది, దాన్ని ప్రెస్ చేసి మనం మాట్లాడొచ్చు. మీరు నార్మల్గా ఏదన్నా నాయిస్ ఎన్విరాన్మెంట్స్లో ఉంటారు, కాల్స్ మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు నార్మల్ ఇయర్బడ్స్లో మీరు ఎంత కాల్స్ మాట్లాడినా కానీ అది నాయిస్ని ఎక్కువ క్యాన్సిల్ చేయలేదు. అదే మీరు కేసు ఉంది కదా, కేసు తీసుకొని మీరు డైరెక్ట్ టాక్ అని కొట్టి మాట్లాడారనుకోండి,
ఈ మైక్ యాక్టివేట్ అవుతుంది. సో అవతల వాళ్ళకి చుట్టుపక్కల నాయిస్ మ్యాక్సిమం క్యాన్సిల్ చేస్తుంది. అప్ టు 95 dB వరకు నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది. అవతల వాళ్ళకి మీ వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది అని చెప్తున్నారు. ఇది ఒక కొత్త టెక్నాలజీ తీసుకొని వచ్చారు వీళ్ళు. అండ్ మిగతావన్నీ నార్మల్గానే ఉంటాయి బడ్స్ కాబట్టి. మీకు నాయిస్ క్యాన్సిలేషన్ నార్మల్ బడ్స్కి వచ్చేసరికి 45 dB వరకు ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విత్ కేస్ 38 hours వరకు వస్తుంది. అండ్ ఇంకోటి వీళ్ళు టేస్ట్ చేస్తున్నారు, CMF ఒక హెడ్ ఫోన్స్ తీసుకోవచ్చు. CMF బ్రాండ్లో నాకు తెలిసి 5 నుంచి 10,000 మధ్యలో దీన్ని తీసుకొని రావచ్చు. అండ్ ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నథింగ్ హెడ్ ఫోన్ 1 వచ్చింది కదా రీసెంట్గా. నథింగ్ హెడ్ ఫోన్ కూడా ఇప్పుడు డీల్లో వస్తుంది. 15,999కి వస్తుంది. చాలా బాగుంటాయి మీకు ఆ ప్రైస్కి. బాగుంది, సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అది కూడా ఈ లిస్ట్లో అయితే ఉంది. ఇంకా ప్రైజెస్ అయితే పెరగట్లేదు, కొన్ని డీల్స్ అలానే ఉన్నాయి. ఇప్పుడు CMFలో ఒక హెడ్ ఫోన్స్ తీసుకొని వస్తుంది. వీళ్ళు నథింగ్ వాళ్ళే కాబట్టి సేమ్ అవే రోలర్ బటన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. డిజైన్ కొంచెం చూడడానికి దానిలాగా ఉంది, కాకపోతే రౌండ్ షేప్లో అయితే ఉన్నాయి ఈ బడ్స్. అండ్ బిల్డ్ క్వాలిటీ చేంజ్ అయిపోయింది. అది మెటల్ బాడీ ఉంటుంది, అల్యూమినియం అన్నీ ఉంటాయి దానిలో. నథింగ్ హెడ్ ఫోన్లో. దీనిలో CMFలో ప్లాస్టిక్ యూజ్ చేయొచ్చు. ఆరెంజ్ కలర్ థీమ్లో వస్తుంది. చూడాలి మరి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తుంది. సెప్టెంబర్ 29వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఇది ఇండియాకి కూడా వస్తుంది. ప్రైస్ ఎక్స్పెక్టెడ్ 5,000 to 10,000 మధ్యలో రావచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ షామీ నుంచి షామీ 17 సిరీస్ లాంచ్ చేయబోతుంది సెప్టెంబర్ 25వ తారీఖు, అంటే ఎల్లుండి. రేపు క్వాల్కామ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ లాంచ్ చేస్తున్నారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ 1 year మనం ఇదే పేరు వింటాం అనమాట. ఏదైనా ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చిందంటే ఈ ప్రాసెసర్ గుర్తుపెట్టుకోండి. 8 Elite సక్సెసర్ ఇది, 8 Elite Gen 5. ఇది రేపు లాంచ్ అవుతుంది. ఫస్ట్ షామీ ఈ ప్రాసెసర్తో ఫోన్ అయితే అనౌన్స్ చేస్తుంది ఎల్లుండి. షామీ 17 సిరీస్. 17 సిరీస్ డిఫరెంట్గా అయితే ఉండబోతున్నాయి. మొత్తం దీనిలో 17, 17 Pro, 17 Pro Max, 17 Ultra 4 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇండియాకి నాకు తెలిసి 17 Pro వస్తుంది అండ్ 17 Ultra వస్తుంది, టాప్ మోడల్ వస్తుంది. ఈ Pro Max రాదు, బడ్జెట్ మోడల్ రాదు. 17 Proలో స్పెషల్ ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. సో బ్యాక్ సైడ్ డిస్ప్లే మీకు లావా అగ్ని 3 చూస్తే వీడియో చూడండి ఒకసారి వెళ్ళి, సేమ్ అలానే ఉంది. అది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో పెట్టుకోవచ్చు, క్లాక్ ఇలాంటివి పెట్టుకోవచ్చు, కాల్స్ ఇలాంటివి ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది దానిలో. అండ్ ఇంకొకటి కెమెరాస్ యూస్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం సెల్ఫీలు దిగవచ్చు, అదొక మంచి విషయం దానిలో. అంటే లావా అగ్ని 3 మీకు ప్రీమియం ఫ్లాగ్షిప్ మోడల్ అయితే వస్తుంది షామీ 17 సిరీస్లో. సో ఇవి మీకు 25వ తారీఖు లాంచ్ అవుతుంది గ్లోబల్గా. ఇండియాలో చాలా లేట్గా తీసుకొని వస్తుంది షామీ. ఇండియాలో జనవరి తర్వాత రావచ్చు, జనవరి ఫిబ్రవరి ఆ రేంజ్లో రావచ్చు. నెక్స్ట్ మెటా వాళ్ళు కొత్త గ్లాసెస్ లాంచ్ చేసింది. రైబాన్తో పార్ట్నర్షిప్ తీసుకొని దీన్ని కవర్ చేయాలి, మనం సేల్స్ బిజీలో ఉన్నాయి ఇప్పుడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇవి ఓన్లీ అమెరికాలోనే వీళ్ళు సేల్కి తీసుకొని వస్తున్నారు. $799 పెట్టారు ప్రైస్, అంటే దగ్గర 70,000 రూపాయల దాకా ఉంది. వేరే దేశాలకు ఎప్పుడు తీసుకొస్తారేమో ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ప్రజెంట్ అమెరికాలో అయితే దీన్ని మంత్ ఎండ్కి సేల్కి తీసుకొని వస్తున్నారు సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి ఇవి. ఈ గ్లాసెస్ కొంటే మీకు దీంతో పాటు ఒక బ్యాండ్ ఇస్తున్నారు, రిస్ట్ బ్యాండ్ లాగా వస్తుంది అండ్ కేస్ వస్తుంది. దాన్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నార్మల్ రైబాన్ గ్లాసెస్ నా దగ్గర ఉన్నాయి, అట్లనే ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేసు యూస్ చేస్తూ ఉంటాం. అండ్ రిస్ట్ ఏంటంటే, రిస్ట్ బ్యాండ్ ఏంటంటే మనం కంట్రోల్ చేయొచ్చు. దీనిలో ఒక డిస్ప్లే ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఏదైతే గ్లాస్ ఉందో దానికి డిస్ప్లే అయితే ఇచ్చారు. రెజల్యూషన్ వచ్చేసరికి 600 to 600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు అన్ని కనిపిస్తుంటాయి. లైక్ మీరు కంట్రోల్ చేయొచ్చు. గెక్షర్స్ ఉంటాయి అనమాట. రిస్ట్ బ్యాండ్ ఉంది కదా, అది గెక్షర్స్కి ఉపయోగపడుతుంది. సో ఇట్లా అంటే మీకు చేంజ్ అవ్వడం అండ్ ఇంటరాక్ట్ అవ్వచ్చు మీరు దాంతో. గెక్షర్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది గెక్షర్స్ కూడా వీళ్ళు దగ్గర 2 లక్షల పైగా బ్రిస్ట్లను వీళ్ళు టెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు కదలిక ఒక్కొక్క రకంగా ఉంటుంది అండ్ ఫ్యాట్ పార్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అన్నీ చెక్ చేసిన తర్వాత యాక్యురేట్గా వర్క్ అవుతున్నప్పుడే తీసుకొచ్చాం అన్నట్లు చెప్తున్నారు. అండ్ బ్రిస్ట్ బ్యాండ్ కూడా ఛార్జింగ్ పెట్టాలి. దీన్ని ఒకసారి ఛార్జింగ్ పెడితే 18 గంటలు అయితే వస్తుంది. ఇంకా ఈ గ్లాసెస్ విషయానికి వస్తే లాస్ట్ జనరేషన్ మనకి ఇవన్నీ లేవు కదా, డిస్ప్లే ఇట్లాంటివన్నీ లేవు. మనకి డిస్ప్లే ఉంది కాబట్టి చాలా పనులు చేయొచ్చు. నార్మల్గా లాస్ట్ జనరేషన్ చేసే పనులన్నీ చేస్తుంది. కెమెరా ఉంటుంది. కెమెరా ఈసారి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఇది. 3K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 3x వరకు డిజిటల్ జూమ్ కూడా చేయొచ్చు కెమెరా యూస్ చేసి. జూమింగ్ కూడా మనం బ్రిస్ట్ని యూస్ చేయొచ్చు. ఎట్లా అంటే జూమ్ అవుతా ఉంది చూడొచ్చు. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మొత్తం 6 to 8 hours వస్తుంది గ్లాసెస్ది. ఒకవేళ కేస్తో కలిపి చూసుకుంటే బ్యాటరీ లైఫ్ దగ్గర 30 hours వరకు అయితే వస్తుంది. Type-C పోర్ట్తో వస్తుంది కేస్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మీరు. అండ్ ఇంకా ఏమేమి పనులు చేయగలదు ఇది. దీనిలో మనం జస్ట్ నావిగేషన్ యూస్ చేయొచ్చు. మ్యాప్ వస్తుంది, నావిగేషన్కి యూస్ చేయొచ్చు. మెటా యాప్స్ ఉంటాయి కదా, లైక్ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, iMessage కూడా యూస్ చేయొచ్చు. ఈవెన్ గూగుల్ మెసేజెస్ ఉంటాయి కదా, ఇవన్నీ మెసేజెస్ మీకు కనిపిస్తూ ఉంటే వచ్చినవి, వాటికి మీరు అక్కడి నుంచి డైరెక్ట్ రిప్లై కూడా ఇవ్వచ్చు. లైవ్ AI ఉంటుంది. లైవ్ AI అంటే మీరు లైక్ గూగుల్ జెమినై చూస్తుంటారు. ఏదైనా కెమెరా చూపించి మనం దానికి ఇదేంది క్వశ్చన్లు అడుగుతుంటాం కదా, అట్లా దీన్ని యూస్ చేయొచ్చు. జస్ట్ లైవ్ AI అంటే యాక్టివేట్ అవుతుంది. కెమెరా ఉంది కదా, కెమెరాకి మీరు ఏదైనా చూపించి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో కాల్స్ కూడా మాట్లాడవచ్చు. వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటారు, కానీ మీరు వాళ్ళకి కనపడరు. ఎందుకంటే మీరు గ్లాసెస్ పెట్టుకుంటారు కదా, మీ కెమెరా ఏదైతే చూస్తుందో
అది వాళ్ళకి కనిపిస్తుంది. సెల్ఫీ కెమెరా కాదు ఇది, బ్యాక్ కెమెరా యూస్ చేసినట్టు మనం. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆప్షన్ కూడా ఉంది. ట్రాన్స్లేషన్ అంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, దాన్ని లైవ్గా మనకి ట్రాన్స్లేట్ చేసేసి అక్కడ చూపిస్తూ ఉంటుంది, క్యాప్షన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చదవచ్చు. అండ్ వాళ్ళు మాట్లాడేది ఇంకా మనకి స్పష్టంగా స్పీకర్స్ కూడా ఉంటాయి కదా, వాటి నుంచి క్లియర్గా మనకి వినిపించేలా చేస్తుంది ఇయర్స్కి. అండ్ కొన్ని ఫీచర్స్ వాళ్ళు లైవ్ డెమో ఇచ్చారు కానీ కొన్ని వర్క్ అవ్వాలా. ఈ ట్రాన్స్లేషన్ ఫీచర్ అక్కడ వర్క్ అవ్వలేదు, ఆ వీడియో కాల్ ఫీచర్ కూడా వర్క్ అవ్వలేదు. అక్కడ లైవ్లోనే పాపం దాన్ని కవర్ చేసుకోలేకపోయారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొద్ది గ్లిచెస్ ఉంటాయి, మీరు నార్మల్గా మేము చూసాం బాగానే వర్క్ అవుతుంది అని చెప్పేసి కవర్ చేశారు. కానీ లైవ్లో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు అయితే కొన్ని ఫీచర్స్ అయితే వర్క్ అవ్వలేదు. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఈ మెటా గ్లాసెస్ బాగున్నాయి, కొద్దిగా డిఫరెంట్గా తీసుకొని వచ్చారు కదా, ప్రైస్ చాలా ఎక్కువ అయిపోయింది, 70,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. యశ్వానికి H1B వీసా దీని గురించి ఇప్పుడు ఫుల్ నడుస్తూ ఉంది. చాలా మంది పాపం భయపడిపోతున్నారు, మనం డబ్బులు కట్టాలి, 88 లక్షల దాకా కట్టాల్సి ఉంటుంది అమెరికా వెళ్ళాలంటే అని. చాలా మంది అమెరికా ప్లాన్స్ కూడా డ్రాప్ చేసుకుంటున్నారు. దీని గురించి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, US వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, ఇది అందరికీ వర్తించదు. మీరు అమెరికా వెళ్ళాలంటే మీకేం ప్రాబ్లం లేదు. H1B వీసా అమలు కంపెనీస్ ఇస్తుంటాయి. అక్కడ మీకు ఏదైనా జాబ్ వచ్చింది, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ మీకు జాబ్ ఇచ్చింది, అక్కడ మీరు వెళ్ళాలనుకుంటే అప్పుడు కంపెనీ వాళ్ళు 88 లక్షలు కట్టాల్సి ఉంటుంది ఆ గవర్నమెంట్కి. దీనికి మీకు సంబంధం, మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే కంపెనీ బయట వేరే కంట్రీలు, అమెరికాలో కాకుండా వేరే కంట్రీస్లో రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది కదా, జాబ్స్ ఇస్తూ ఉంటుంది కదా, సో వాళ్ళని అమెరికాకి ఈజీగా తీసుకురానికుండా అమెరికా ఈ ప్లాన్ అయితే వేసింది అనమాట. అంటే ట్రంప్ ఈ ప్లాన్ వేశాడు. ఇప్పుడు గవర్నమెంట్కి కంపెనీస్ 88 లక్షలు కట్టాలి ఒక్కొక్క పర్సన్కి. సో ఇది కట్టే బదులు వీళ్ళు ఏం చేస్తారు, లోకల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, అమెరికన్స్ ఉంటారు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు జాబ్స్కి. సో ఇక్కడ లోకల్గా జాబ్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి, సో బయట నుంచి వీళ్ళు తెప్పించుకోకుండా అనేసి ఇలా ప్లాన్ వేశారన్నమాట. సో దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంపెనీ అక్కడి నుంచి మమ్మల్ని రిక్రూట్ చేసుకుంది అనుకోండి, వాళ్ళు డబ్బులు పే చేసి మమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక పిల్లోడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చాడు. అది కూడా ఫ్లైట్లో పైన ఎక్కకుండా మనకి కింద ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ గేర్ ఉంటుంది చూసారా, ల్యాండింగ్ గేర్ అంటే టైర్లు బయటకు వచ్చేసి ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. సో అది మళ్ళీ టైర్ లోపలికి వెళ్ళిపోతాయి, వన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి. ఈ అబ్బాయి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు, ల్యాండింగ్ గేర్ లోపలికి వెళ్ళి మరి ఎక్కడ కూర్చున్నాడో తెలియదు. దగ్గర గంటన్నర జర్నీ అది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మళ్ళీ దిగాడు, బయటకు వచ్చేసి ఎయిర్పోర్ట్లో తిరుగుతున్నాడు. ఎయిర్పోర్ట్లో తిరుగుతుంటే అక్కడ పట్టుకున్నారు, స్టాఫ్ పట్టుకొని ఎవరు నువ్వు ఎలా వచ్చావంటే అబ్బాయి 13 ఏళ్ళే. అబ్బాయి దగ్గర ఏమీ లేవు, వీసా కానీ పాస్పోర్ట్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. అబ్బాయి చెప్పిన దాని ప్రకారం చూస్తే అబ్బాయి చెప్పాడు, ఇలా వచ్చా నేను ఇరాన్ వెళ్ళాలనుకుంటున్నాను, ఇరాన్ పంపించినాను, ఇరాన్ చూడాలని నాకు అంటున్నాడు. అబ్బాయిని మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ పంపించేసేసారు, డిపోర్ట్ చేసేసారు. ఈసారి లోపల కూర్చోబెట్టరు, కింద కాదు. కానీ ఎలా అబ్బాయి సర్వైవ్ అవ్వడం నాకు అర్థం కావట్లేదు. అంత చాలా లోపల కూర్చున్న వాళ్ళకే ఫ్లైట్లో ఒకసారి ల్యాండ్ అయినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అబ్బాయి మరి ఎలా సర్వైవ్ అవ్వడో తెలియదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.